సో ఇప్పుడు రీసెంట్గా వైరల్ అవుతున్న జానీ మాస్టర్ కేసు ఏదైతే ఉందో, వైరల్ అవుతున్నా కాదు, వైరల్ అయిపోయింది. సో ఈ జానీ మాస్టర్ కూడా ఈ పొలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఈయన గురించి కావాలని ఈ లడ్డు టాపిక్ని డైవర్ట్ చేయడానికి తీసుకొచ్చారని కొంతమంది అనుకుంటున్నారు. కాదమ్మా, లడ్డు టాపిక్ వేరు. లడ్డు టాపిక్ టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ నిలదీస్తున్నారు. వీళ్ళ తెలుగుదేశం ఈ కూటమి నాయకులు ఎక్కడికి వెళ్ళినా నిలదీస్తున్నారు. వాళ్ళు ఇల్లు దాటి బయటికి పబ్లిక్లోకి వెళ్ళలేకపోతున్నారు. అందుకని అది డైవర్ట్ చేయడానికి లడ్డు తీసుకొచ్చారు. జానీ మాస్టర్ది పెద్ద స్కెచ్, అది పెద్ద స్కెచ్. జానీ మాస్టర్ది చాలా పెద్ద స్కెచ్. చంద్రబాబు వెనకాల నుండి ఆడిస్తున్న నాటకం అది పవన్ కళ్యాణ్ టార్గెట్. పవన్ కళ్యాణ్ పిచ్చోడు, ఆవేశపరుడు కానీ ఆలోచన లేనోడు కదా, ట్రాప్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ మనుషులు చూసుకోండి. ఫస్ట్ మిస్టర్ డ్యాన్స్ మాస్టర్ ఎవరికి దగ్గర, నెక్స్ట్ త్రివిక్రమ్ ఎవరికి దగ్గర, నెక్స్ట్ హరిశంకర్ ఎవరికి దగ్గర. సో ముగ్గురిని పవన్ కళ్యాణ్ దగ్గర మనుషులు ముగ్గురిని పట్టుకున్నారు. ఇంకో పొలిటికల్ ఒక ముగ్గురిని, ఆది ఉన్నాడు కదా, వాడిని పట్టుకుంటారు. ఈ నలుగురిని ఎక్కడో ఇలా ట్రాప్ చేసి వీళ్ళందరూ ఆడాళ్ళ విషయంలో ఇలాంటి బలహీనలు. ఆడాళ్ళ విషయంలో వీళ్ళంతా ఈ పవన్ కళ్యాణ్ అండ్ టీమ్, పవన్ కళ్యాణ్ అండ్ హిస్ ఫ్రెండ్స్, ఇలాంటి బదనాం గాళ్ళు వీడికి అమ్మాయిల విషయంలో చాలా దౌర్భాగ్యం ప్రవర్తిస్తుంటారు అని ఒక ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేసి అంటే ఒక డైరెక్ట్గా ఎస్టాబ్లిష్మెంట్ పవన్ మీద నిఘా పెట్టి చేస్తే తేడా వచ్చేస్తుంది. అందుకని పవన్ని పెదవులతో పలకరిస్తూ కళ్ళతోటి విక్రిస్తున్నట్టు పవన్ని బాగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు, గొప్పగా పొగుడుతూ ఉంటాడు చంద్రబాబు. వెనకాల నుంచి ఈ గొయ్యి ఈ తరుగుతూ ఉంటే ఒక్కొక్క వేరును కదిలిస్తూ ఉంటే ఈ వేర్లన్నీ ఎక్కడికి చేరుతాయంటే పవన్ కళ్యాణ్ దగ్గర చేరుతాయి. అప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ ఇక్కడ మనిషి బాబు, పవన్ కళ్యాణ్ కూడా అంతేనే, వాడు శిష్యులే కదా, పవన్ కళ్యాణ్ కూడా అంతే. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, విడాకులు కూడా ఇంకో అమ్మాయి కడుపు చేశాడు, ఇదంతా ఇంతే. ఆయన ప్రజల్లో ఒక అసహ్యత ఏర్పడుతుంది. అప్పుడు అది ఎందుకు కావాలి, చంద్రబాబుకి ఆ పవన్ కళ్యాణ్ డ్యామేజ్ అవ్వాలి, ఇమేజ్ ఎందుకు అవ్వాలి, అయితే కానీ తన కొడుకును పైకి తీసుకెళ్ళాడు. సో ఇదంతా చంద్రబాబు నడిపిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు తన కొడుకును పైకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఎవరిని కదిలించును, అందరిలో గెలవకపోని నెక్స్ట్ కూటమి సీఎం క్యాండిడేట్ ఎవరన్నా ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ అంటారు ఒక మంది, నెక్స్ట్ ఆయన. అది చంద్రబాబు ఎలా అంగీకరిస్తాడు? చంద్రబాబు తన మామనే అంగీకరించలేన్నాడు, పవన్ కళ్యాణ్ అంగీకరిస్తాడు. తన తర్వాత తన కొడుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు తన కొడుకుని స్ట్రైట్ ముందుకు తోసాడంటే ప్రజల్లో అంగీకారం రాదు. ఎందుకంటే తన కొడుకు పవన్కున్న ఫాలోయింగ్ లేదు. ఏమైతే పవన్ కళ్యాణ్ సరైన నాయకుడా కాదా, నిలకడలేని నాయకుడు అయిన తర్వాత కానీ ఫాలోయింగ్ ఉన్న హీరో కనుక ఫాలో ఉంది కదా. సో అతనితో పోటీకి, ఆ ఇమేజ్కి పోటీ పడలేడు కనుక అతన్ని పెంచడానికి కష్టం. కనుక ఇతన్ని తగ్గిస్తే, ఈ పెద్ద గీతని చిన్న గీతం చేస్తే తన కొడుకునే చిన్న గీతే పెద్ద గీతగా కనపడతాడు. అప్పుడు 2029 నాటికి తన కొడుకునే ప్రజలు ఆమోదం పొందే ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్గా, ప్రజలు తిరస్కరించే క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్ అప్పుడు ఆమోదం పొంది, ఇది స్ట్రాటజీ. దానికి మొదటి అడుగు ఇప్పుడు జానీ మాస్టర్. నెక్స్ట్ రాబోయే కాలంలో చూస్తాం. పవన్ కళ్యాణ్ ఏమో పిచ్చోళ్ళకి ఇప్పటికి చంద్రబాబుకి జామ్ చెక్క అని జాల వేస్తున్నాడు, తాళం వేస్తున్నాడు, డోలు డప్పలాగా ఉన్నాడు. ఇలాగే వాడుకుంటాడు. తర్వాత పవన్ కళ్యాణ్ మేలుకుని కళ్ళు తెరిచేటప్పటికి మొత్తం అష్టదిగ్బంధనం, ఎటు చేయలేడు. ఇవాళ ఈసారి చంద్రబాబు ఓట్లు ఇవ్వమన్నట్టు రేపు లోకేష్కి ఓట్లు ఇవ్వమని అడగాలి. ఈ గెలిచేది సచ్చే తర్వాత అసలు ముందు స్ట్రాటజీ వెళ్ళాలి కదా. అది అందుకు జరుగుతున్న కుట్రది, దాంట్లో కుట్రది. ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కేసు ఎంతవరకు నిజమంటారు? ఆయన వైపు ఫుల్ కాన్ఫిస్కేటెడ్ మాది స్టోరీ మొత్తం. ఆ అమ్మాయి నేను 4 పాయింట్లు చెప్తాను, నువ్వే ఆలోచిస్తే నీకే తెలుసు, వినేవాళ్ళకి తెలుసు. ఆ అమ్మాయి 17లో పరిచయం అయింది, 19లో ఈ దగ్గర జాయిన్ అయింది. 19లో ఈ జాయిన్ అవడానికి ముందు D2లో పాల్గొంది. D2 రూల్స్ ప్రకారం 18 ఏళ్ళు నిండితేనే, మేజర్ అయితేనే, ఎందుకంటే జంటలు చేసే ప్రోగ్రామ్. సో యాజ్ ఫర్ గైడ్ లైన్స్ ఆఫ్ ది గవర్నమెంట్, వాళ్ళ గవర్నమెంట్ గైడ్ లైన్స్, అలాంటి ప్రోగ్రాంలు మైనర్ పిల్లలతో చేయకూడదు. చేస్తే వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అవుద్ది, బ్లాక్అవుట్ అవుద్ది వాళ్ళ టీవీ. కనుక 18 ఏళ్ళు నిండాలి. అప్పుడు అమ్మాయి ఈ డీలో ప్రోగ్రామ్ చేయడానికి ఆ అగ్రిమెంట్ సంతకం పెట్టింది.
అంటే 18 ఏళ్ళు నిండిని అని సంతకం పెట్టింది. 18 ఏళ్ళు నిండిన అమ్మాయి 2019 వచ్చేటప్పటికి 16 ఏళ్ళు అవుతాయా? ఎలా అవుతుంది? 16 ఏళ్ళ వయసు తగ్గదు కదా, పెరుగుతుందిగా, తగ్గదు కదా. సో ఇది ఒక అబద్ధం. సో ఇక్కడ అబద్ధం ఆడిద్దా, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పేది అబద్ధమా, అది తేలాలి. తర్వాత సరి అని రేప్ చేశాడు అంటావు. రేపు నిన్ను లొకేషన్లో చేశాడు అంటున్నావు, షూటింగ్ స్పాట్లో సాంగ్ షూటింగ్ అంటే 120 మంది ఉంటారు. ఒక చిన్న అరిపినా కూడా వచ్చేస్తారు. లేదు నేను ఆయన బయటకు తెలుస్తేమో నేను ఆయన నొక్కుతా ఉంటే నేను నా నోరు నొక్కున్నాను, కూర్చున్నాను అని చెప్తావా? సరే, ఆ డ్రామాను కూడా నమ్ముతాం. మరి బయటకు వచ్చినా చెప్పచ్చు కదా, బయటకు వచ్చినాక చెప్పలేదు. అక్కడే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అక్కడే భయం. ఎందుకు భయం? అప్పుడేమి జానీ మాస్టర్ ఇప్పుడున్న పొజిషన్ కాదే. ఇప్పుడు జానీ మాస్టరు నేషనల్ లెవెల్ అవార్డు విన్నరు, యూనియన్ ప్రెసిడెంట్. 2019లో ఆయన వన్ అమాంగ్ ది అప్పుడే పైకి వస్తున్న డ్యాన్స్ మాస్టర్లో ఒకడంతే. ఆయన ఏమి సూపర్ మాస్టర్ కాదు భయపడటానికి. సరే, అప్పుడు కూడా ఒప్పుకుంది. అవి కూడా ఏదో భయం అనో ఇంకోటి చెప్పలేదు అన్నాం. 19లో ఆయన రేప్ చేస్తే 24 దాకా ఆయనతో ఎందుకు ప్రయాణం చేసావు? ఆయనతోటి అసిస్టెంట్కి ఎందుకు చేయవు ఆయన దగ్గర? ఆయన హీరోగా నువ్వు హీరోయిన్గా ఒక సినిమా ముహూర్తం చేసి ఒక సాంగ్ కూడా షూటింగ్ చేసి ఎలా చేసావు? ఆయన భార్యతో వెళ్ళి నేను జానీ మాస్టర్తో బిడగాలి, నువ్వు తప్పుకో, ఆయన ఆ భార్యతో ఎందుకు గొడవపడ్డావు? ఇవన్నీ ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఏ ఆడదైనా ఈ భూమి మీద, ఈ భరతఖండం మీద ఏ ఆడదైనా తన్ని రేప్ చేసిన వాడి పక్కకి వెళ్ళి నుంచుంటుందా? తను నుంచోదు సరికదా. వాడు ఒకవేళ పక్కకు వస్తే కాండ్రించి ఉమ్మేసి ఎడంకాలు చెప్పు తీస్తే అంత పక్కకు వచ్చి, అవునా? ఏ ఆడదైనా ఈ భారత ఖండంలో ఈ భూమి మీద పుట్టిన ఏ ఆడదైనా నువ్వు ఎలాంటి ఆడతానో నువ్వు రేప్ చేసిన వాడి పక్కన వాడితోటి అసిస్టెంట్కి చేరుతావా? వాటితోటి షూట్ చేసి చెప్పేదానికి ఇవన్నీ చూసుకుంటే మీకే అర్థమైపోతుంది. ఒక ఎంత కట్టు కదా, ఎలా బిల్డప్ కదా. 2019 రేపంటే అప్పటికి సాక్ష్యాధారాలు దొరకవు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి DNA అమ్మాయి టెస్ట్ తీసినా కూడా ఏం దొరకదు. 4 ఏళ్ళ తర్వాత ఏముంటుంది? ఏ బాడీకి అప్పుడే 1 నెల 15 రోజులు అయితేనే అన్నీ పోతాయి టెస్టులు తీస్తే. ఇప్పుడు మెడికల్ టెస్ట్లో ఏమొస్తుంది? ఆ అమ్మాయి అటెంప్టెడ్ రేపుకి ఏమైనా ఏమి తెలియదు ఎక్కడ ఉంది. అందుకని ఆధారం కూడా దొరకకుండా ఉండే ఒక అబద్ధం, ఎంత గేమ్ ప్లాను, అది అన్నీ బయటకు వస్తాయి అన్నీ.